Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. Welcome to Never Ending Creation. కరెంట్ అఫైర్స్ ద్వారా మీకు ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ని మీకు అందిస్తూ ఉన్నాం. జాతీయంలో ఉన్నటువంటి ఆగస్టులో జరిగినటువంటి సంఘటనలను మనం చూద్దాం. ఎందుకంటే రాబోయేటువంటి ఎగ్జామ్స్ మెయిన్స్ కానీ లేకపోతే మనకి గ్రూప్ 3 కానీ లేకపోతే చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి కొత్తగా కూడా స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నవి. దానిలో కూడా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కాబట్టి మనకు రాబోయే ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ మనం ఈ యొక్క 2016లో జరిగినటువంటి సంఘటనలు బాగా ఎక్కువగా అడుగుతాడు కాబట్టి ఆగస్టులో జరిగినటువంటి సంఘటనలు మనం చూద్దాం. 1/8/2016న వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా దంత వైద్య కోర్సులో ప్రవేశాలని జాతీయ అర్హత పరీక్ష నిట్ ద్వారా చేపట్టేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అది అడుగుతాడు చూడండి, ఈ యొక్క నిట్ ఎప్పుడు ఆమోదం పొందింది అని అడుగుతాడు. అది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. జాతీయ అర్హత పరీక్ష నిట్ పార్లమెంట్ ఆమోదం ఎప్పుడు పొందింది అని అడుగుతాడు. అదేవిధంగా 3/8/2016 ఒకసారి చూద్దాం. ఒక పార్టీ తరపున ఎన్నికైన లేదా నామినేట్ అయిన పార్లమెంట్ సభ్యులు బహిష్కరణకు గురైన విప్లకు కట్టుబడి ఉండవలసిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అడుగుతాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్వశ్చన్ని కేసులు అడుగుతాడు. కొన్ని కేసులు అడిగినప్పుడు ఆ కేసు ఎలా అడుగుతాడంటే ఒకసారి చూడండి. ఒక పార్టీకి ఎన్నికైన నామినేట్ అయిన పార్లమెంట్ సభ్యుల బహిష్కరణకు ఏ కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని అడుగుతాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ క్వశ్చన్ ఉంటుంది. మనకు చూడండి, ఒక పార్టీ తరపున ఎన్నికైన లేదా నామినేట్ అయిన పార్లమెంట్ సభ్యుల బహిష్కరణకు గురైన విప్నకు కట్టుబడి ఉండాలని ఏ కేసులో తీర్పునిచ్చినప్పుడు అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి 5/8/2016 అస్సాంలోని కోక్రాఘర్ జిల్లాలో రద్దీగా ఉండే ఒక మార్కెట్ ప్రాంతంలో ముష్కరులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడి 14 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఘటనలో మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ యొక్క ఘటన ఎక్కడ జరిగింది, ఏ ప్రదేశంలో జరిగిందని అడుగుతాడు. అప్పుడు అస్సాంలోని కోక్రాఘర్ జిల్లా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7/8/2016 గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ రూపాని ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు. ఈ యొక్క బిట్ను చూడండి. మామూలుగా అయితే మనకు పైన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం స్వీకారం చేశారని అడుగుతాడు. అక్కడ ఏం చెప్తాం, విజయ రూపాని. ఆ విధంగా కొద్దిగా మెయిన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే లోపలికి వెళ్ళినప్పుడు గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు అని అడుగుతాడు. అలాంటప్పుడు మనం నితిన్ పటేల్ను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా విజయ రూపాన్ని గుర్తుపెట్టుకుంటారు, కానీ నితిన్ పటేల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ మనం నితిన్ పటేల్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనం అక్కడ మార్కును సాధించే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి ఎవరు, నితిన్ పటేల్. తర్వాత 9/8/2016 క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ బాబ్రా ఆజాద్ జన్మస్థలం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనపై తొలిసారిగా స్పందించారు. అక్కడ అడుగుతాడు చూడండి, 70వ క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా వార్షికోత్సవాలు ఎక్కడ జరిగాయి? మధ్యప్రదేశ్. ఎవరిది? ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ బాబ్రాలో జరిగింది. అప్పుడు అక్కడ జరిగినటువంటి కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని కూడా అడుగుతాడు. ఆ పథకం కూడా మనం చదువుకోవాలి. అక్కడ ఆజాద్ జన్మస్థలం వద్ద క్విట్ ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా కూడా అక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. తర్వాత 9/8/2016 భారత్ 70వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న ఏఆర్ రెహమాన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే దివంగత కర్ణాటక విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి శతజయంతి కార్యక్రమాలను నిర్వహించారు. అడుగుతాడు, శతజయంతి ఉత్సవాలను ఎప్పుడు చేశారు ఎంఈ సుబ్బలక్ష్మి అని అడుగుతాడు. అందులో ఆగస్టు ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని అడుగుతాడు. అది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు దాకా ఒక ఎగ్జామ్స్ ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఎట్లా అంటే బాగా లోతుగా అడుగుతున్నాడు, లాజిక్గా అడుగుతున్నాడు. ఆ బిట్ మనకు తెలుస్తుంది, కానీ బిట్టుని మనం చదవకుండా తప్పు పెట్టడం జరుగుతుంది. కాబట్టి లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని మనం కానీ గ్యాదర్ చేస్తే మనం మార్కులు సంపాదించవచ్చు. కాబట్టి 10/8/2016 తమిళనాడులోని కుడంకల్ అణు విద్యుత్ కేంద్రం మొదటి దశను ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతికి అంకితం చేశారు. మోడీ ఢిల్లీ నుంచి, పుతిన్ మాస్కో నుంచి, జయలలిత చెన్నై నుంచి వీడియో కాన్ఫరెన్స్లో చూశారు. చూడండి, కుడంకల్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. తమిళనాడు.
లేదా ఇది ఎవరు మొదటి దశను ఎవరు ప్రారంభించారు, నరేంద్ర మోడీ. లేదా రష్యా ఎవరు జాతికి అంకితం చేసి అడుగుతాడు. ఇక్కడ చూడండి, తమిళనాడులో కుడంకలను విద్యుత్ కేంద్రం మొదటి దశను ఎవరికి జాతికి అంకితం చేశారు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి జాతిని అంకితం చేశారని అక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది బిట్టు. తర్వాత 18/8/2016 క్రికెట్ దిగ్గజం రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తాజాగా మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన క్రింద మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా డోంజా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. ఇది మనకు ఒకసారి చూడండి ఈ బిట్ను. ఎట్లా అంటే మనకి మొదటి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని కండ్రిక అనే గ్రామాన్ని సచిన్ తీసుకున్నాడు. అదేవిధంగా సచిన్ రెండో గ్రామాన్ని ఏ గ్రామం దత్తత తీసుకున్నారని అడగచ్చు, అది ఏ జిల్లా అని అడగచ్చు. తర్వాత ఉస్మానాబాద్ జిల్లా డోంజా గ్రామం ఏ రాష్ట్రం అని అడగచ్చు, మహారాష్ట్ర. ఈ బిట్లో మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా కరెక్ట్గా చూడండి. ఒకసారి చూడండి, క్రికెట్ దిగ్గజం రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ రెండవ గ్రామంగా ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, డోంజా గ్రామం. ఏ జిల్లాలో ఉంది, ఉస్మానాబాద్. ఏ రాష్ట్రంలో ఉంది, మహారాష్ట్ర. మనం ఆ విధంగా చదువుతా బిట్ని ఎట్లా అడిగినా కూడా మనం ఆ బిట్లో ఒక్కొక్క మార్కుని తెచ్చే అవకాశం ఉంది. తర్వాత 23/8/2016 బెంగాలీ శ్రోతల కోసం ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలకత్తా రాజభవన్లో ప్రారంభించారు. చూడండి, మీకు ఒకసారి నేను చెప్తున్నాను, ఈ ఆగస్టులో బిట్లోంచి కంపల్సరీ 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్, నేను చెప్పినటువంటి 10 బిట్స్ కూడా చాలా చాలా మోర్ ఇంపార్టెంట్. 80% నెగ్లెక్ట్ చేసినా మనం మార్కులు కోల్పోతాం. ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇంకో బిట్ చెప్తుంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, బెంగాలీ శ్రోతల కోసం ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలకత్తా రాజభవన్లో ప్రారంభించారు. ఇది ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్ ఎవరి కోసం ప్రారంభించాలని అడుగుతాడు, బెంగాలీ శ్రోతల కోసం. తర్వాత బెంగాలీ శ్రోతల కోసం ఏ రేడియో ఛానల్ని ప్రారంభించని అడుగుతాడు, ఆకాశవాణి మైత్రి. ఎవరు ప్రారంభించని అడుగుతాడు, రాష్ట్రపతి. ఎక్కడ ప్రారంభించని అడుగుతాడు, కలకత్తా. కాబట్టి ప్రతి బిట్లను కూడా మేము క్షుణ్ణంగా మీకు అందిస్తున్నాం. కాబట్టి వీటిని చదివి మీరు మంచి మార్కులను మీరు ఆశిస్తారని ఇస్తూ, ఇప్పుడు మళ్ళీ మనం అయింది. తర్వాత జాతీయంలో విశ్లేషణ మనం చూసాము. ఇప్పుడు అంతర్జాతీయం చూద్దాం. జాతీయం అయింది, ఇప్పుడు అంతర్జాతీయంలో ఆగస్టులో జరిగినటువంటి సంఘటనలు మనం ఇప్పుడు చూద్దాం. మనకి జాతీయం ఇస్తాడు, అంతర్జాతీయం ఇస్తాడు. కాబట్టి అంతర్జాతీయంలో కూడా మనం ముందు ఏ విధంగా మార్కులు సంపాదించో చూద్దాం. ఓకే, 4/8/2016 ఉగ్రవాదానికి వంతపాడుతున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఇస్లామాబాద్లో జరిగిన 7వ సార్క్ కూటమి హోరీ మంత్రుల సమావేశంలో భారత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అడుగుతాడు, ఉగ్రవాదికి అంతం పాడుతున్న దేశాలపై కఠిన చర్యలను భారత్ పిలుపునిచ్చింది. ఓకే, ఇస్లామాబాద్లో ఎన్నో సార్క్ కూటమి, 7వ సార్క్ కూటమి ఎక్కడ జరిగిందండి? 7వ సార్క్ కూటమి ఎక్కడ జరిగింది? ఇస్లామాబాద్. ఏ మంత్రుల సమావేశం ఉన్నది? హోరీ మంత్రుల సమావేశం. భారత్ నుంచి ఎవరు హాజరయ్యారండి? రాజ్నాథ్ సింగ్. అర్థమైందండి? ఆ బిట్ కూడా మనం అట్లా చదువుకోవాలి. తర్వాత 7/8/2016 దేశ అణు కార్యక్రమంపై అమెరికాకు సమాచారం అందించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న శాస్త్రవేత్త సాహిరిన్ అమీర్ని ఇరాన్ ఉరితీసింది. అడుగుతాడు, దేశ అణు కార్యక్రమంపై అమెరికాకు సమాచారం డాష్ శాస్త్రవేత్తను ఉరితీసింది, సాహిరిన్ అమీర్. తర్వాత 7/8/2016 సైన్యం రూపొందించిన రాజ్యాంగాన్ని థాయిలాండ్ ఓటర్లు ఆమోదించారు. ప్రజాప్రియ సేకరణకు నిర్వహించగా మెజార్టీ ఓటర్ల కొత్త రాజ్యాంగానికి అనుకూలంగా ఓటేసినట్లు థాయిలాండ్ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ బిట్టు ఎలా అడుగుతాడంటే, ఈ యొక్క సైన్యం రూపొందించిన రాజ్యాంగాన్ని థాయిలాండ్ ఓటర్ రాజ్యాంగాన్ని మార్చాలని ఏ దేశం అనుకున్నది ఎన్నికల సంఘానికి వెల్లడించిందని అడుగుతాడు, అక్కడ థాయిలాండ్. తర్వాత 8/8/2016 పాకిస్తాన్లోని కలోలిత బులోచిస్తాన్ ప్రావిన్స్లో ఓ ఆసుపత్రి వద్ద తాలిబాన్లు జరిపిన ఆత్మహత్య దాడిలో 75 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. తర్వాత 9/8/2016 2 ఏళ్ల క్రితం ఆచూకీ గల్లంతైన మలేషియా విమానం MH370 శరవేగంతో సముద్రంలో కుప్పకొలినట్లు వెలుగులోకి వచ్చింది. ఇది కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు 239 మందితో బయలుదేరిన విమానం మార్చి 8, 2014 కనబడకుండా పోయింది. ఈ బిట్ను కూడా చూడాలి మనం. తర్వాత 15/8/2016 అప్రీ దేశం ప్రజాస్వామ్య గణతంత్ర కాంగోలోని తూర్పు బెనీ నగరంలో 42 మంది పౌరులను ఉగ్రవాదులు గొంతు కోసి హతమార్చారు. తర్వాత 15/8/2016 సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు టర్కీ సరిహద్దులు తిరుగుబాటుదారులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతికి తెగబడ్డారు. ఈ దాడిలో 50 మందికి పైగా మృతి చెందారు అని అడుగుతాడు.
తర్వాత 21/8/2016 టర్కీలోని గజియాంటస్లో వివాహ వేడుకలు లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి దాడిలో 51 మంది మృతి చెందారు, 69 గాయపడ్డారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఈ దాడికి తెగబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత 23/8/2016 దీపావళి ప్రత్యేక తపాలా బిల్లా పోస్టేజ్ స్టాంపును విడుదల చేయనట్లు అమెరికన్ పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. అక్టోబర్ 5న న్యూయార్క్లో భారత దౌత్య కార్యక్రమంలో ఈ తపాలా బిల్లును విడుదల చేస్తారు. ఈ ఇంపార్టెంట్ ఈ బిట్ ఒక చూడండి చాలాగా. దీపావళి ప్రత్యేక తపాలా బిల్లును ఎక్కడ ప్రకటించిందని అడుగుతాడు. పోస్టల్ స్టాంపును ఎక్కడ విడుదల చేస్తుందని అడుగుతాడు. ఎవరు విడుదల చేయనట్లు అమెరికా పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. డేట్ అడుగుతాడు. ఎప్పుడు? అక్టోబర్ 5. ఎక్కడ? న్యూయార్క్. ఎవరు? భారత దౌత్య కార్యంలో ఈ తపాలా బిల్లును విడుదల చేస్తారు. చూడండి, అది మాత్రం బాగా చదువుకోవాలి. ఓకే, దీపావళి ప్రత్యేక తపాలా బిల్లు గుర్తుపెట్టుకోవాలి. లేదా 24/8/2016 ఇటాలో భారీ భూకంప విధ్వంసం సృష్టించింది. 120 మంది ప్రాణాలు బలితీసింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేలు 6.0 to 6.2. అక్కడ ఏమడగబోయినా బిట్ అడుగుతాడు. ఇటలీలో భారీ భూకంప విధ్వంసం ఏ రెక్టర్ స్కేల్పై మధ్య నమోదైందని అడుగుతాడు. మనం అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. 6.2, 6.2. తర్వాత 25/8/2016 ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని అమెరికా విశ్వవిద్యాలయంలో ముష్కరులు జరిపిన దారుణ మరణకాండలో 16 మంది బలయ్యారు. 9 మంది పోలీసులు అధికారులు సహా 53 మంది గాయపడ్డారు. తర్వాత 23/8/2016 సిరియాలో వైమానిక దాడులతో టర్కీ బలగాల మారణహోమం సృష్టించాయి. 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 40 మంది పౌరులు మృతి చెందారు, 70 మంది గాయపడ్డారు. మిత్రులారా, ఒకసారి చూడండి. మీకు అంతర్జాతీయమైనటువంటి ఆగస్టులో జరిగినటువంటి సంఘటనలను ఇవ్వడం జరిగింది, ఇక జాతీయం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి జాతీయం అంతర్జాతీయం రెండు కలిపి చదువుకుంటే మనం అంతర్జాతీయంలో వచ్చినటువంటి మార్క్స్ను జాతీయంలోకి వచ్చే మార్క్స్ను కూడా మనం కవర్ చేయొచ్చు. కాబట్టి ఎక్కువగా ఈ రెండిట్ల మీద దృష్టి పెట్టి ఆగస్టులో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ను మేము ఎవర్ ఎండింగ్ క్రియేషన్ వారు మీకు అందించడం జరుగుతుంది. తర్వాతి భాగంలో మనం మరికొన్ని కరెంట్ అఫైర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ subscribe our channel if you like.